వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారా? అయితే ప్రోగ్రామింగ్లో మీరు ప్రో కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెంటనే ఈ వీడియోని వెళ్ళి లైక్ చేయండి. తర్వాత మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోబోతున్నా ఈ వీడియో మీకు పక్కా యూస్ఫుల్ అవుతుంది. సో వెళ్ళిపోదాం. సో చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ డిసైడ్ ఆన్ ద లాంగ్వేజ్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్, సచ్ యాజ్ పైథాన్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఆర్ జావా కావచ్చు. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే జావా స్క్రిప్ట్ ఆర్ జావా, ఇంకా సి++, ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి, దాన్ని నేర్చుకోండి. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. 10 hours ఫ్రీ కోర్స్ ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మీరు పేర్ కోర్స్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. తర్వాత లర్న్ ద బేసిక్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్. మనం దేనికైనా బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లర్న్ ద బేసిక్ సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ సింటాక్స్ అండ్ మీకు ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తుంటే అసలు మీకు లాంగ్వేజ్ గురించి ఐడియా లేకపోయినా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సింటాక్స్ ఉంటుందండి. సో సింటాక్స్ అవి మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ అసలు ప్రతి లాంగ్వేజ్లో మనకు బేసిక్ సింటాక్స్ ఉంటుంది. సో దాన్ని బట్టే మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఆ సింటాక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఇంకా దానిలో డెప్త్లో కావాలనుకుంటే ఒకసారి ప్రోగ్రామింగ్ సింటాక్స్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, మొత్తం వస్తుంది. ఇంక్లూడింగ్ వేరియబుల్, డాటా టైప్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్. సో మన బేసిక్ టాపిక్స్ ఏంటి? వేరియబుల్స్ కావచ్చు, డాటా టైప్స్ కావచ్చు, లూప్స్ కావచ్చు, ఫంక్షన్స్, ఇవన్నీ టాపిక్స్ మీరు కవర్ చేయాల్సిందే. తర్వాత ప్రాక్టీస్ కోడింగ్. స్టార్ట్ సాల్వింగ్ స్మాల్ కోడింగ్ ఛాలెంజెస్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్. సో మీరు చిన్న స్మాల్ కోడింగ్ ఛాలెంజెస్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ఒక పట్టు వస్తుంది, లైక్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు లాంగ్వేజ్ ఏంటి అనేది, మొత్తం అండర్స్టాండ్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మీరు ట్యూటోరియల్ చూసినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏం రాదు, మీ లాజిక్ ఇంప్రూవ్ కాదు. సో ఇది మీరు పక్కా చేయాల్సిందే. తర్వాత లర్న్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో లర్న్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో మీరు ఈ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డేటా స్ట్రక్చర్స్ కావచ్చు, ఆల్గరిథమ్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఈ కాన్సెప్ట్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని మీరు థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, DBMS కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ఈ ఊప్స్ కాన్సెప్ట్, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే మీరు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పాను కదా, సో అది నేర్చుకోండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్. మీ బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు మెయిన్గా ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినప్పుడు మన ప్రాజెక్ట్స్లో రోల్స్ ఇస్తారు, ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది మీరు ఎంత థియరీ నేర్చుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో మీరు చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. స్టార్ట్ వర్కింగ్ ఆన్ స్మాల్ ప్రాజెక్ట్స్ టు అప్లై ద కాన్సెప్ట్ యూ హ్యావ్ లర్న్ అండ్ టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనిపైన వర్క్ చేయాల్సిందే మీరు ప్రాజెక్ట్స్ పైన. తర్వాత లర్న్ ఏ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. సో లర్న్ ఏ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్ కావచ్చు, యాంగ్లర్ కావచ్చు, వ్యూ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. మీరు వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనం ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాల్సిందే. రియాక్ట్ కావచ్చు, యాంగ్లర్, Vue.js, ఇలాంటి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, వ్యూ. సో ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత లర్న్ ఏ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సో బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఏంటి? మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, తర్వాత డేటాబేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుతాం. లర్న్ ఏ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ లైక్ ఎక్స్ప్రెస్, ఫ్లాస్క్, జాంగో టు బిల్డ్ వెబ్ అప్లికేషన్ విత్ సర్వర్ సైడ్ కాంపోనెంట్. సో మన దగ్గర పైథాన్ విత్ జాంగో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కామెంట్లో ఒకసారి మీ డెమో చూడండి, మీకు అన్ని ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ ఉంటుంది మన దగ్గర. మీరు నేర్చుకున్న వాళ్ళకు రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, ఒకసారి పర్చేజ్ చేయాలనుకుంటే చూడండి. తర్వాత వర్క్ ఆన్ మోర్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ బిల్డ్ పోర్ట్ఫోలియో. సో చాలా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని మీకు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకోవచ్చు. ఈవెన్ రెజ్యూమేలు యాడ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఇవి. తర్వాత ప్రాక్టీస్ అండ్ స్టే మోటివేటెడ్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం, తర్వాత మన క్లియర్గా గోల్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు మీ ప్రోగ్రెస్ అవుతున్నా లేదా ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండండి, మనం డిమోటివేట్ కావద్దు. ఎలాంటి మధ్యలో మన ప్రాబ్లమ్స్ వచ్చినా, కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా సాల్వ్ కాకపోయినా సో దాన్ని ఓవర్కమ్ చేయండి. ఎవరైనా అడగండి, సజెషన్ తీసుకోండి, కోడింగ్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు తర్వాత ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. సో మీరు అప్పుడుగా ఒక మంచి ప్రోగ్రామర్గా అవుతారు. సో మీరు ప్రో కావాలనుకుంటే ప్రోగ్రామింగ్లో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి, మీరు పక్కా ప్రో అవుతారు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్
తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.